హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీ 10th క్లాస్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. సో ఈ వివరాలన్నీ కూడా ఎవరికైతే అవసరమైతే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మన 10th క్లాస్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. కొంతమంది ఆల్రెడీ ఇంటర్మీడియట్ కాలేజ్లో చేరిపోయారు. ప్రైవేట్ కాలేజ్లో నారాయణ చైతన్య ఇలాంటి కాలేజ్ చాలామంది సీట్స్ కోసం అయితే వెళ్తూ ఉన్నారు. సో మనకు రిమైనింగ్ గవర్నమెంట్ కాలేజ్ అడ్మిషన్ జూన్ ఫస్ట్ వీక్లో అయితే జరగబోతుంది. సో ఈలోగా ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారో సో వాళ్ళు రెగ్యులర్ వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ కాలేజ్ చేయాలంటే ఈ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సో అలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ మీకు షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి 24th మే 2024 చూడండి, ఫస్ట్ తెలుగు ఉంటుంది 100 మార్క్స్కి మ్యాక్సిమం. సో టైమింగ్ వచ్చేసి 9:30 to 12:45. అన్ని ఎగ్జామ్స్ టైమింగ్ కామన్గానే 9:30 to 12:45 ఇట్స్ మార్నింగ్ టైం అనమాట. అండ్ సెకండ్ లాంగ్వేజ్ చూడండి హిందీ 25th అండ్ ఇంగ్లీష్ చూస్తే 27. అంటే ఇక్కడ మీకు ఒక డే గ్యాప్ వస్తుంది చూడండి. అండ్ మ్యాథమెటిక్స్కి అయితే గ్యాప్ లేదు, మీకు 28కి మ్యాథమెటిక్స్ ఉంటుంది. అండ్ ఒక పేపర్ చూడండి. అండ్ ఇక్కడ 28, 29కి ఫిజికల్ సైన్స్ అండ్ 30కి బయాలజికల్ సైన్స్. ఇక్కడ కూడా గ్యాప్ లేదు. ఇక్కడ చూస్తే ఫిజికల్ సైన్స్ ఎవరైతే సైన్స్లో ఫెయిల్ అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళు 2 రాయాల్సి ఉంటుంది. అంటే ఫిజికల్ సైన్స్ రాయాల్సి ఉంటుంది అండ్ బయాలజికల్ సైన్స్ రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులు మర్చిపోద్దండి. ఫిజికల్ సైన్స్ 50 మార్కులకి అండ్ బయాలజికల్ సైన్స్ 50 మార్కులకి. అది 29th అండ్ 30కి ఉంది. అండ్ సోషల్ చూడండి 31st 31వ తారీఖు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అండ్ రిమైనింగ్ కోర్సెస్ ఓఎస్ఎస్ కంప్యూటర్ కోర్స్ అనేవి రిమైనింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ క్లాసెస్ టైం టేబుల్ 24th నుంచి 31st వరకు జనరల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకు కేవలం ఒక్క ఇంగ్లీష్కి మాత్రమే ఒక్క డే సండే వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా రెగ్యులర్గా వర్కింగ్ డేస్లోనే జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించగలరు. కేవలం మీకు ఇంగ్లీష్కి మాత్రమే ఒక రోజు హాలిడేస్ అంటే సండే వస్తుంది. రిమైనింగ్ రోజుల్లో ఎలాంటి హాలిడేస్ లేవు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో రాబోయే వీడియోలో. సో మీరు మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైతే అవసరమైతే తప్పకుండా షేర్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా మీరు షెడ్యూల్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో షెడ్యూల్ అయితే స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను, నీట్గా చూసుకోండి. ఇక్కడ చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 24th ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, 25th హిందీ, 27th ఇంగ్లీషు, 28th మ్యాథ్స్ అండ్ 29 ఫిజికల్ సైన్స్, 30 బయాలజికల్ సైన్స్ అండ్ 31st సోషల్ స్టడీస్. రిమైనింగ్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. సో మీకు కనుక సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్గా అయితే మీకు వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.